यान्ति मां स्थिरः अजः in 56 अजो महारस्वाभाव्यो the first noun is ajah. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ పదం విష్ణుహు. In the Vishnu Sahasranamam, the Nama Vishnu is repeated 3 times. In slokas 1, Viswam Vishnuhu, 28, Vrushahi Vrushabho Vishnuhu, and 70, Kamadevah Kamapalah, Kami Kantah Krutagamaha, Anirdesya Pur Vishnuhu. జై శ్రీమన్నారాయణ. తర్వాత 108 శ్లోకాల్లో మనకి అనేక అక్షరాలు వస్తాయి. అంటే కొన్ని శ్లోకాలు కాతో మొదలవుతాయి, కొన్ని శ్లోకాలు ఆతో మొదలవుతాయి. అలాగా మనం ఒక అక్షరం ఇస్తే ఎన్ని శ్లోకాలు ఆ అక్షరంతో మొదలైనవి, అవి ఏ శ్లోకాలో కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. ఎగ్జాంపుల్ ఓ. O is repeated 1 time in Sri Vishnu Sahasranama Stotram. 30, Ojaste Jodhyutidharaha. గుడ్ జాబ్. ఇప్పటివరకు మనం పారాయణం చేశాం కదా, మన దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, వెరిఫై చేసుకోండి వాళ్ళు కరెక్ట్గా చెప్తున్నారో లేదో, సో దట్ మీకు కూడా ఉత్సాహం వస్తుంది. అది నెక్స్ట్ లెటర్ తా. In the Vishnu Sahasranamam, there are 2 slokas starting with Ta. 62, Trisama Sama Gassama, and 81, Tejo Vrushodhyutidharaha. గుడ్ జాబ్. ఇంకొక అక్షరం ఇచ్చి నెక్స్ట్ ప్రక్రియలోకి వెళ్దాము. సా. Sa has 4 slokas in the Sri Vishnu Sahasranamam. 63 Subhangasanti dasashta. 65 Sri Dasri Srinivasah. గుడ్ జాబ్. ద నెక్స్ట్ ప్రక్రియ జన్మ నక్షత్రం. మీలో చాలామందికి జన్మ నక్షత్రాలు తెలుసున్నాయా? మీకు మీ జన్మ నక్షత్రాలు ఏంటో మీకు తెలుసా? మీకు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి తెలుసు కదా. సో ఆ నక్షత్రానికి సంబంధించిన 108 శ్లోకాల్లో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క శ్లోకం ఉంటుంది. ఒక నక్షత్రం ఇస్తే ఆ నక్షత్రానికి సంబంధించి 4 విష్ణు సహస్రనామ శ్లోకాలు ఏంటో వాళ్ళు చెప్పగలుగుతారు, దాని ప్రాముఖ్యత కూడా చెప్పగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నక్షత్రం ఇస్తాను, తర్వాత మా దగ్గర కొంతమంది మైక్రోఫోన్ పట్టుకుని ఉన్నారు. వాళ్ళు మీ దగ్గరలో ఎక్కడన్నా ఉంటే మీరు చేయి రేస్ చేస్తే మీ నక్షత్రం చెప్తే మీరు మీ నక్షత్రానికి ఏం శ్లోకాలు చదువుకోవాలో మా పిల్లలు మీకు ఆన్సర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పునర్వసు. Punarvasu is nakshatram number 7. It corresponds to slokas 25 to 28 in the Vishnu Sahasranamam. Padam 1 is sloka 25. Avartano nivrittatma. Padam 2 is sloka 26. Suprasadah prasannatma. Padam 3 is sloka 27. Asankhyeyo prameyatma. Padam 4 is sloka 28. Vrushahi vrushabho Vishnuhu. This is the Tirunakshatram of our beloved Acharyas Aradha Perumal, Lord Sri Ramachandra and Kulasekharalu are also appeared in this nakshatram. ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలు ఒక నక్షత్రం ఇస్తారు. ఆ మైక్రోఫోన్ ఆన్ చేయండి. ఆ మైక్రోఫోన్ ఆన్ చేసే లోపు మైక్రోఫోన్ 1 మీ దగ్గర ఎవరన్నా ప్రేక్షకులు ఉంటే వాళ్ళ ఏదైనా ఒక నక్షత్రం ఇవ్వచ్చు. మైక్రోఫోన్ 1 దగ్గర ఎవరైనా ఉన్నారా? మైక్రోఫోన్ 2 Makha Nakshatra. Makha is nakshatram number 10. It corresponds to slokas 37 to 40 in the Vishnu Sahasranamam. Padam 1 is sloka 37. Ashokastaranastaraha. 38. Okay. సో స్వామివారు ఏం చెప్తున్నారంటే ఆ నక్షత్రానికి సంబంధించిన శ్లోక నెంబర్స్ చెప్తే సరిపోతుంది అంటున్నారు. వెనక ఎవరు అడుగుతారంట, అడగండి. ఆరుద్ర నక్షత్రం మన గౌరవ ముఖ్యమంత్రి గారిది. Ardra is nakshatram number 6.
It corresponds to slokas 21 to 24 in the Vishnu Sahasranama. Padam 1 is sloka 21. Okay. Marichirdamanohamsaha. Padam 2 is sloka 22. Amrutyus sarvadruksimhaha. Padam 3 is sloka 23. Gurur guruta modhama. Padam 4 is sloka 24. Agranir gramani Sriman. This is the Tirunakshatram of our Samata Murti Bhagavad Ramanuja. ఇంకొక నక్షత్రం వారు అడుగుతున్నారు, స్వాతి నక్షత్రానికి ఏం శ్లోకాలు తెలుసుకోగలుగుతున్నారు చెప్తారు పిల్లలు? స్వాతి నక్షత్రానికి ఏ శ్లోకాలు? Swati is nakshatram number 15. It corresponds to slokas 57 to 60 in the Vishnu Sahasranamam. Padam 1 is sloka 57. Maharshih Kapilacharyaha. Padam 2 is sloka 58. Mahavaraho Govindaha. Padam 3 is sloka 59. Vedha Swangojitah Krishno. Padam 4 is sloka 60. Bhagavan Bhagahanandi. Lord Narasimha appeared in this nakshatram. Periyalvar or Vishnu Chitta appeared in this nakshatram. And this is also the nakshatram of our beloved Acharya Chinya Jiyar Swamiji. సో ఈ విధంగా మీ యొక్క నక్షత్రానికి సంబంధించినటువంటి శ్లోకాలు తెలుసుకోండి, చదవండి, ఉన్నత స్థానానికి చేరుకోండి. నెక్స్ట్ ప్రక్రియలోకి వెళ్దాం. ఇది కొంచెం అర్థమెటిక్ ప్రక్రియ. ఆ ప్రక్రియ ఏంటంటే కొంచెం సావధానంగా వినండి, సో దట్ మీకు వాళ్ళు ఏం చెప్తున్నారనేది అర్థమవుతుంది. నేను ఒక శ్లోకం నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఇంకొక నెంబర్ యాడ్ చేయమంటాను, ఇంకో నెంబర్ తీసేయమంటాను, సబ్ట్రాక్ట్ చేయమంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 10 + 5 - 2 అంటే వాళ్ళు ఏం చేస్తారంటే 10వ శ్లోకం చెప్తారు, 10కి 5 యాడ్ చేస్తారు, 15వ శ్లోకం చెప్తారు, 15వ శ్లోకం నుంచి -2 13వ శ్లోకం చెప్తారు. అట్లాగా వాళ్ళు చెప్పుకుంటూ పోతారు మనం తప్పట్లు కొట్టేంతవరకు. రెడీయా? సిద్ధమా? ఫస్ట్ క్వశ్చన్, శ్లోక నెంబర్ 25 + 5 - 2. 25. ఆవర్తనో నివృత్తాత్మా 30. ఓజస్తేజోద్యుతిధరః 28. వృషాహి వృషభో విష్ణుః. ఇంకొకటి కొంచెం పెద్ద నెంబర్ ఇద్దాం, ఇది కొంచెం చిన్నగా ఉంది కదా. 60 + 6 - 2. 60. భగవాన్ భగహానంది 66. స్వక్షస్వంగస్సతానందో 64. అనివర్తి నివృత్తాత్మ. ఇంకొంచెం పెంచుదామా? 80 + 8 - 3. 80 + 8 - 3. 80. అమానీమానదో మాన్యో 88. సులభः సువ్రతः సిద్ధः 85. ఉద్భవः సుందరः సుందో. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ 60 సెకండ్స్ టైం ఇస్తాం వాళ్ళకి. 60 సెకండ్స్ టైం ఇచ్చినప్పుడు అందులో ఎన్ని శ్లోకాలు టకటకటక చెప్పగలుగుతారు? మీరు మీ దగ్గర కంప్యూటర్ ఉంటే కనుక, ఫోన్ ఉంటే చెక్ చేయండి. ఫోన్లో కానీ కంప్యూటర్లో కానీ ఇంత దానికన్నా కూడా ఫాస్ట్గా వాళ్ళు చెప్పగలుగుతారు. నేను ఇప్పుడు నా ఫోన్లో 1 మినిట్ టైం పెడుతున్నాను. నేను ఇప్పుడు ఇది పృచ్ఛకులకే పరీక్ష. సిద్ధమా? స్టార్ట్. అగ్రణీర్గ్రామణి శ్రీమాన్ 24. భూతభవ్య భవన్నాథః 32. విక్షరోహితో మార్గో 40. స్తవ్యస్తవ ప్రియస్తోత్రం 73. భూర్భువస్వస్తరుస్తారః 104. అక్రూరః పేషలో దక్షో
98. अनिवर्ते निवृत्तात्मा 64. रामो विरामो विरजो 43. अच्युत प्रसिद्ध प्राणः 35. असंख्ययो प्रमेयात्मा 27. महेश्वासो महीभर्ता 20. सुप्रसाद प्रसन्नात्मा 26. युगादिकृद्युगावर्तो 33. यज्ञयुज्यो महेज्यश्च 48. महर्षि कपिलाचार्यः 57. महाक्रमो महाकर्म 72. सुलभसूरतसिद्धः 88. प्रमाणं प्राणनिलयः 103. अनन्तरूपो अनन्तश्रीः 100. उद्भवः सुन्दरः सुन्दो 85. भगवान् भगः आनन्दी 60. वैकुण्ठः पुरुषप्राणः 44. महेश्वासो महीभर्ता 20. योगो योगविदां नेता 3. ఇంకా 12 సెకండ్స్ ఉన్నాయి. ఇప్పటికి వాళ్ళు 20 శ్లోకాల వరకు చెప్పగలిగారు ఒక్క నిమిషంలోనే. ఇంకొక ప్రక్రియ ఇప్పుడు వీరు జయ శ్రీమన్నారాయణ. Jai Srimanarayana. We also extend warm welcome to Subba Reddy Garu, who is TTD Executive Chairman. And Sir Jaganmohan Reddy Garu, we want to tell you one important thing. All these children are from United States. You see stalwarts like Rameshwar Rao Garu, who is the pillar of the organization here. But in United States, these are our face of our organization. Not only they learn slokas and demonstrate the power of memory, but also they do so many service activities throughout the year. Whether it is serving at homeless shelters or clearing the streets every week or providing food to underprivileged children, 365 days they are doing service and service. Pragya is a personality development program which offers holistic development with the base of the spiritual heritage which our great Bharat has given to us. And thanks to His Holiness Chinnajiyar Swamiji for blessing us not only in India but